ఏపీ రాష్ట్ర ప్రజల పట్టాన ఏ మాత్రం కూడా వాళ్ళకి మంచి జరిగేది ఇష్టం లేదు. అవ్వాతాతల పెన్షన్ వాలంటీర్లు వచ్చి తెల్లవారుజామున ఇస్తా ఉంటే దాని మీద కూడా కంప్లైంట్ పెట్టి ఆపించేస్తే వాళ్ళ ఎండలో పడి చాలామంది చనిపోవటం జరిగింది. మళ్ళీ బ్యాంకులో నుంచి తీసుకునేలాగా ఏర్పాటు చేశారు. బ్యాంకులో నుంచి తీసుకునేలాగా వెళ్తే ఈ బ్యాంక్ కాదని ఆ బ్యాంక్ అది ఈ బ్యాంక్ అదని ఇప్పటికీ కూడా చాలా మందికి పెన్షన్లు అందక అల్లాడిపోతూ ఉన్నారు. అతని మైండ్ ఏంటో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సైకోలా ఉన్నాడు ఆయన. మొత్తం అందరూ బాధపడితే సంతోషంగా ఉంది. ఇవాళ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకు ఇచ్చే ఆసరా కానీ, మరి విద్యా దీవెన కానీ, రైతు ఇన్పుట్ సబ్సిడీ కానీ, వైఎస్ఆర్ చేతి పథకాల అమౌంట్లో ఆపాడి కోర్టు ఇచ్చింది. ఈ ఒక్క రోజులో మీరు పేమెంట్లు చేసుకోండి అని. ఈ ఒక్క రోజులో పేమెంట్ చేసుకుంటే మళ్ళీ ఈసీకి అది ఆపించే కార్యక్రమం చేసి ఇవాళ అందకుండా చేశారు. ఇవాళ చాలా మంది ఇచ్చేదంటే వాళ్ళకి చేతిలో ఈ టైంకి డబ్బు వస్తుంది, ఈ డబ్బులు పలానా దానికి ఉపయోగించుకుంటాం, పలానా దానికి చేసుకుంటాం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళైతే దానికి ఇన్ని రకాల అడ్డంకులు ఇబ్బందులు కల్పించి ప్రజలకు ఏమాత్రం కూడా మంచి జరగడానికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని 12% ఉన్నదని 6% తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా బలపడే విధంగా, వాళ్ళ పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తుంటే అది తట్టుకోలేక ఈయన చేసే పనులను చూసి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్న ఏమంటాడు, వాళ్ళమ్మ అనరాని మాటలు నన్ను అంటాడు. నేను అన్నది ఎర్రిపప్ప అన్నది ఏం పోతుంది చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు నీ అమ్మ మొగుడా, నీ అమ్మమ్మ మొగుడా, మీ తాత మొగుడిని ఏదో ఇష్టానుసారంగా మాడుతున్నాడు అని మైండ్ దొప్పిందా ఏంటి నీకు? అయితే నిన్ను మేము ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్లో పెట్టాలా? ఇదే నువ్వు ఎలాగ హైదరాబాద్లో ఉంటావు కాబట్టి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పంపించాలా? ఇవాళ ఈ ప్రజలకి ఈ చేయూత కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, మన పిల్లలకి పథకం కానీ అన్నీ కూడా ఆపించేసి వాళ్ళు కోర్టు ఇచ్చుకోమని చెప్తే దాన్ని మళ్ళీ కంప్లైంట్లు పెట్టి నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆపించే కార్యక్రమం చేస్తున్నావంటే అది ఏమన్నమాట అని అడుగుతున్నాను. నీకు మైండ్ దొబ్బింది. నేను ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ పంపించాలి. నువ్వు ఏం మాట్లాడుతావు నాకు తెలియట్లేదు. మన నెల్లూరులోనేమో నిన్ను చంపితే ఎవరు అడుగుతారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం మాట్లాడేలా తెలియకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటే ఇది ఎలక్షన్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావా? ఈర్ష్య దేశాలతోటి ఒక పగతోటి ఒక శత్రువులాగా నీ స్నేహితుడు కొడుకు ముఖ్యమంత్రిగా చిన్న వయసులో అయ్యాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రజల్లో మమేకం అయిపోతుంటే అతని మీద బురద జిమ్మి ఏదో రకంగా ఆయన్ని నెట్టి నువ్వు ఎక్కేయాలని చూస్తే అది సాగదు. నువ్వు మంచి పనులు చేయలేదు. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నేను ఈ పని చేశాను, ఈ 3 సంవత్సరాలు నీ పనులు చేయటం వల్ల మీకు ఎంత మేలు జరిగింది అని చెప్పుకుంటానికి నీకు ఒక పథకం కూడా లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లోనే భారతదేశం అంతా తొంగు చూసేటట్టు చేశారు. ఇవాళ నీ పార్టీ వాళ్ళకి పథకాలు అందుతున్నాయి, జనసేన వాళ్ళకి పథకాలు అందుతున్నాయి, బీజేపీ వాళ్ళకి పథకాలు అందుతున్నాయి. ఏ పార్టీ వాళ్ళకి కూడా ఆపకుండా, కులాల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి, మరి మీ సామాజిక వర్గానికి సంబంధించి అందులో ఉన్న చిన్న వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ పథకాలు అందుతున్నాయి. అలాగే బ్రాహ్మిన్స్ లో ఉన్న పేదలకి పథకాలు అందుతున్నాయి, అదే రాజుల్లో పేదవారికి పథకాలు అందుతున్నాయి, అదే రెడ్డిల్లో పేదవారికి పథకాలు అందుతున్నాయి, వైశ్యాసులో పేదవారికి పథకాలు అందుతున్నాయి. ఈ టైంలో ఎప్పుడు జరగలేదు ఇటువంటి. ఇవాళ ఇన్ని రకాలుగా ఇంత పెద్ద ఎత్తున జరిపిస్తూ ఉంటే అందిస్తూ ఉంటావు. నువ్వు ఈర్ష్య దేశాలతోటి రగిలిపోయి మాట్లాడుతూ ఉంటావంటే ఏమనుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను. నీకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు, నువ్వు ఇదేనా నీ ఇండస్ట్రీ? ఒక మంచి యువకుడు, ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడుతున్నారు. మరి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు చేశారు. మరి ఏ గ్రామం చూసినా సచివాలయాలు, ఆర్పీకేలు, హెల్త్ సెంటర్లు, మరి జిల్లాకు మెడికల్ కాలేజీ, ఇంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పెలుతూ మరి ఇష్టాంతరంగా ఇవాళ పేద ప్రజలకు అందవలసిన డబ్బును అందనివ్వకుండా చేశామంటే నేనేమనాలి? ఈ ఎలక్షన్లో ఈ రొటీన్లో అయ్యే తెలంగాణలో ఆపలేదు, తెలంగాణలో కంటిన్యూ అవుతున్నాయి.
మరి ఇక్కడ జరుగుతుందంటే నీ మ్యానిపులేషన్. ఇది ప్రజలకి సంబంధించింది కదా, ప్రజలకు చేరాలి కదా రొటీన్ స్కీమ్స్. ఈ రొటీన్ స్కీమ్స్ ఎందుకు ఆపుతారు? తెలంగాణలో ఆపంది ఇక్కడ ఎందుకు ఆపారు? అక్కడ స్కీమ్స్ ఆపాలి కదా, మరి ఇక్కడ ఎందుకు ఆపుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా సరే ఏ మాత్రం కూడా నువ్వు మారలేదు, అందుకే కుప్పంలో కూడా నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంత పెద్ద ఎత్తున మరి అవినీతి కార్యక్రమాలు ఎన్నో చేసావు, నువ్వు జైలుకి కూడా పోయించావు. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకపోయినా పర్వాలేదు, చేసేవాడిని చేయనిస్తే చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు.